పాలకొండ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జనగామ జిల్లా దేవరుప్పల రైతు నివేదిక వద్ద రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలోనే ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత PSCS డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ పాల్గొన్నారు. అయితే స్టేజ్ పైకి కాంగ్రెస్ నేతల్ని పిలవడంపై పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వాయిస్ రైజ్ చేశారు. ఇది పార్టీ మీటింగ్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సీన్ అంతా ఎమ్మెల్యే ముందే జరగడంతో కృష్ణమూర్తి గౌడ్ ప్రసంగానికి అధికారులు అడ్డుపడ్డారు. దీంతో అక్కడ కొద్దిసేపు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఇదే మీటింగ్లో రైతులకు అన్యాయం జరిగితే తాను ఊరుకునేది లేదని, ఎక్కడికక్కడే నిలదీస్తామని వేదికపై నుంచి హాట్ కామెంట్ చేశారు. దేవరుపుల గడ్డ తిరుగుబాటు గడ్డ అని, అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా తాను ఇలానే వ్యవహరిస్తానని కృష్ణమూర్తి గౌడ్ అనడంలో యశస్విని రెడ్డి, ఆమె అనుచరులు ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో ఆమె వెంటనే కృష్ణమూర్తి గౌడ్ ప్రసంగానికి అడ్డుపడ్డారు. ఆ తర్వాత అక్కడున్న ఎమ్మెల్యే అనుచరులు వర్సెస్ కృష్ణమూర్తి అనుచరులుగా సీన్ మారిపోయింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇరు వర్గాలు తీవ్ర వాగ్వాదానికి దిగాయి. తర్వాత అక్కడే ఉన్న అధికారులు, పోలీసులు సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. మీటింగ్ అయిపోయే వరకు అక్కడ హై టెన్షన్ వాతావరణమే కనిపించింది. ఇక జనగామ జిల్లాలో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అసలు ఏం జరిగింది? అటు మంత్రి అనుచరులకు, అదేవిధంగా పెద్ది కృష్ణమూర్తి గౌడ్కి ఈ రెండు వర్గాలకి మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. వాగ్వాదం గట్టిగానే జరిగింది. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఏంటి? ఈ రోజు దేవరుప్పల మండల కేంద్రం లోపల ప్యాక్స్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పాటు సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ కోసము పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఇది సమావేశం పూర్తిగా ప్రభుత్వ సమావేశం. దీనికి ప్యాక్స్ డైరెక్టర్ గా ఉన్న పెద్ది కృష్ణమూర్తిని కూడా పిలిచారు. తాను ప్రసంగం చేస్తూ 5 కోట్ల నిధులతో దేవరుప్పల మండలానికి గోడౌన్లు శాంక్షన్ అయ్యాయి. సో దానికి సంతోషం వ్యక్తం చేస్తూనే అయితే గోడౌన్లు నిర్మించడానికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా 100 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అయితే ఆ ప్రభుత్వ స్థలంలో కాకుండా గుట్టలు ఉన్నటువంటి గుట్టల ప్రాంతంలో గుట్టలన్నీ చదును చేసి అక్కడే గోడౌన్ నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మనుపాడు గుట్టలు అనేవి చాలా కీలకమైనవి. ప్రకృతి రమణీయతతో కూడుకున్న మనుపాడు గుట్టల్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని తను ఇండైరెక్ట్ గా మెన్షన్ చేస్తూ పర్యావరణాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు, లోపాయకార ప్రయత్నాలు ఎవరు చేసినా ఊరుకోము, మేము ఉద్యమానికి సిద్ధమవుతామంటూ పరోక్షంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అయితే దీన్ని తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే వెంటనే మైక్ అతని దగ్గర నుంచి లాక్కోవాలంటూ పక్కన ఉన్న PAకి చెప్పారు, అక్కడటువంటి అగ్రికల్చర్ అధికారులకు చెప్పారు. కానీ ప్రభుత్వ కార్యక్రమం, రైతుల కార్యక్రమం, రైతుల గురించి మాట్లాడుతుంటే ఎందుకు కట్టుకుంటున్నామంటూ పెద్ది కృష్ణమూర్తి అక్కడ ఉన్నటువంటి ఏడీని కూడా ప్రశ్నించారు. మరోవైపు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడైన శ్రీరామ్ కూడా వచ్చి నా పెద్ది కృష్ణమూర్తితో వాగ్వాదం చేసే ప్రయత్నం చేయగా ఇది ప్రభుత్వ కార్యక్రమం, నీకు సంబంధం లేదంటూ కూడా పెద్ది కృష్ణమూర్తి తనతో వాగ్వాదం దిగారు. దీంతో కృష్ణమూర్తి గౌడ్ వర్గీయులకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకానొక సమయంలో ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇదంతా గమనించిన అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సో నీ ప్రకృతికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము, నిజంగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం పక్కన పెట్టి తాను మైక్ తీసుకోవడం జరిగింది. మైక్ తీసుకున్న తర్వాత మాట్లాడుతూ ఎవరు ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, యువత రాబోయే రోజుల్లో ఏం చేయాలనో చూస్తాము, ఒక్కొక్కరికి మేము ఏంటో చూపిస్తామంటూ కూడా తాను కూడా మళ్ళీ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో అసలు ఎమ్మెల్యేకి సందర్భం లేకుండా మాట్లాడము, రైతుల సమస్య గురించి మాట్లాడి అక్కడ మనుపాడు గుట్టలను ధ్వంసం చేయొద్దనేటువంటి అంశాన్ని మాట్లాడితే సో దానిపై ప్రభుత్వం చూసుకుంటుంది, లేకుంటే రైతులకు ఇబ్బంది కలుగు చూసుకున్నాం చెప్పాల్సింది పోయి ఈ విధంగా మళ్ళీ తిరిగి పెద్ది కృష్ణమూర్తికి కౌంటర్ ఇచ్చే విధంగా తాను మాట్లాడారు. దీంతో అక్కడటువంటి పెద్ది కృష్ణమూర్తి అనుచరులంతా కూడా రైతుల కోసం మాట్లాడుతుంటే అడ్డుకుంటారా అంటూ తీవ్రంగా అటు ఎమ్మెల్యేపై పరిచయ పదవితో మాట్లాడారు. దాంతో పాటుగా కాంగ్రెస్ సంబంధించిన అంశం లోపల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తన అనుచరులు వచ్చి పెద్ది కృష్ణమూర్తిపై వాగ్వాదం దిగడంపై కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ కావడంతో పోలీసులు రెండు వర్గాలకు నచ్చ చెప్పడంతో మొత్తానికి దాదాపు గంట సేపు ఒక హైడ్రామా కొనసాగింది. సో దీని లోపల అటు స్థానిక ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయి తాను కూడా కొంత రెచ్చగొట్టే పరంగా వ్యాఖ్యలు చేయడంతో పూర్తిగా
ఇద్దరి మధ్య మరొకసారి వర్గ వివాదాలు బగ్గుమన్న పరిస్థితి. దీనిపై ఎమ్మెల్యే ఏం చేయబోతున్నారో తనను బట్టి నా కార్యాచరణ ఉంటుందంటూ పెద్ద కిషమూర్తి కూడా ప్రకటన చేశారు. సో చూడాలి ఇద్దరి మధ్య వైరం ఎక్కడ దారి తీస్తుందో. రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.